నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు సరైన పరిష్కారం చెప్పడానికి, మంచి చిట్కాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి, ఆయుర్వేద స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్నపిల్లలకు కూడా జుట్టు మెరిసిపోతుంది. ఈ తెల్ల జుట్టు సమస్యతో చాలా రకరకాల డైస్ అని ఇంకేవేవో మార్కెట్లో కూడా వచ్చాయి ప్రోడక్ట్స్. అవి యూజ్ చేయడం మంచిదని అంటారా, లేకపోతే ఆయుర్వేదంలో ఏమైనా ఉందా? తెల్ల జుట్టు అనేది మనకి చిన్నప్పుడే తెల్ల జుట్టు రావడం అనేది ఒక డిసీజ్ కింద పరిగణించవచ్చు అనమాట. అకాల వలి ఫలితం అంటారు దీన్ని ఆయుర్వేదంలో. అంటే టైం కంటే ముందు హెయిర్ అనేది వైట్ అయిపోవడాన్ని అకాల వలి ఫలితం అంటారు అనమాట. సో ఇట్లాంటిది ఒక డిసీజ్ కండిషన్గానే చెప్తాం. ఎందుకు అవుతుంది అనేది మనము రూట్ కాజ్ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటి అంటే మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది హెయిర్లోనే. సో దానివల్ల ఏంటి అంటే తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో డైట్ కరెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ పీపుల్. సో బయటే కాదు, కడుపులోంచి డిసీజ్ వైజ్గా దాన్ని తీసుకొని పరిగణించి దాన్ని డైట్ కరెక్షన్ చేసుకోవాల్సినది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అది చేసుకుంటూ ఎక్స్టర్నల్ హెయిర్ ఆయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ నీలిబృంగాది తైలం అని ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి బయట దొరుకుతుంది కదా ఇండిగో లీవ్స్, ఇండిగో పౌడర్ అని చెప్పి ఈ కాంబినేషన్లో హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. సో ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే మీకు ఏంటంటే నెమ్మదిగా పెరుగుతుంది. ఆ హెయిర్ అనేది నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతుంది, ఒకసారిగా కాకుండా. సో హెయిర్ డై యూజ్ చేసుకుంటే ఆ రోజుకి యూజ్ అవుతుంది, 15 days తర్వాత మళ్ళీ మీ హెయిర్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అది రూట్ వరకు పోదు. సో రూట్ నుంచి పోవాలి అంటే డైట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి మనకి ఏంటంటే భృంగరాజ ఆసనం ఇంటర్నల్గా చెప్తాం అనమాట, కడుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటంటే రసధాతు పోషణ చేస్తుంది, డైట్ని కరెక్ట్ చేస్తుంది. సో బాడీలో కూడా ఐరన్ సప్లిమెంటేషన్ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ భృంగరాజ ఆసనంలో మనకి లోహభస్మం అనేది యాడ్ చేసి ఉంటుంది. సో ఇట్లాంటి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ని మనం వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. ఇది అడ్వైజ్ చేస్తూ వాళ్ళు ఏదైతే హెయిర్ ఆయిల్ మనం చెప్పామో ఆ హెయిర్ ఆయిల్ని వాడుకుంటే క్రమంగా 1 year, 1.5 yearలో నెమ్మదిగా చేంజ్ అవుతుంది. అట్లా పర్మనెంట్ సొల్యూషన్స్ చూసుకోవాలి. కానీ హెయిర్ డైస్ వాడడం, చిన్నప్పుడే హెయిర్ డైస్ వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ మనకి రీసెంట్ స్టడీస్లో మీరు చూస్తే డైస్ వాడితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి కెమికల్ డైస్ వాడద్దండి, అమోనియా డైట్స్ వాడద్దు అని చెప్పి, పారాబెన్స్ ఉన్నవి, అమోనియా ఉన్నాయి, వాడద్దు డైస్ అనేది అది క్లియర్ స్టడీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి అవన్నీ వాడకుండా హెల్దీగా టర్న్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మేడం, ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను మీ ద్వారా. అంటే హెయిర్ ఫాల్కి కేవలం హెయిర్ ఆయిల్స్ యూస్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఏమైనా ఎగ్ వైట్ అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది అని చాలామంది అనుకుంటుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఇంటర్నల్గా ఫుడ్ ద్వారానే మనం హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు, అలాగే తెల్ల జుట్టు కూడా ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.